అందరికీ నమస్కారం. తెలంగాణలో అతి ముఖ్యమైన వార్త రైతు భరోసా నిధులు ఎప్పుడు పడుతున్నాయి? రైతు భరోసా మీద దాదాపు జనవరి నుంచి రైతులు వెయిటింగ్. ఎప్పుడు పడతాయి అనేది. గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, ఎన్నికలు అయిపోయిన మరుక్షణం మీకు డబ్బులు పడతాయి అనేటువంటిది ఆయన చెప్పాడు. సో ఎన్నికలు అయిపోయి కూడా నెల కావస్తుంది. ఇంతవరకు రైతు భరోసా నిధులు పడలేదు. నిన్న కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాం. ఎమ్మెల్యేల జీతాలు ఆగట్లేదు, ఎమ్మెల్సీల జీతాలు ఆగట్లేదు, వాళ్ళకి రావాల్సిన బిల్లులు ఆగట్లేదు, వాళ్ళ అలవెన్సులు రాయితీలు ఏవి ఆగట్లేదు. కానీ రైతు భరోసా నిధులు మాత్రం ఎందుకు ఆపుతున్నారు? మామూలుగా రైతు భరోసా అంటే పెట్టుబడి సహాయం. రైతులు పెట్టుబడి పెట్టే సమయంలో వాళ్ళకి సహాయంగా ఉండటం కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకం. మరి పెట్టుబడి అయిపోయి కనీసం కోతల సమయం వస్తుంది, ఇప్పటికైనా రైతు భరోసా డబ్బులు వేస్తారా వెయ్యరా అని నిన్న మనం క్వశ్చన్ చేస్తూ ఒక వీడియో చేసాం. సరే, మొత్తానికి ఈరోజు ఒక చిన్న క్లారిటీ న్యూస్ పేపర్స్లో వచ్చింది. ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చిన క్లారిటీ కాదు, కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లీకుల కారణంగా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి వార్త ఏంటంటే, ఒక 2-3 రోజుల్లో రైతు భరోసా నిధుల మీద క్లారిటీ రాబోతుంది. అంటే 2-3 రోజుల్లో పడతాయని కాదండి, 2-3 రోజుల్లో క్లారిటీ వస్తాట ఎప్పుడు రైతు భరోసా డబ్బులు వేస్తారో అన్నది. మేబీ ఈ నెలాఖరికి రైతు భరోసా నిధులు అందరి అకౌంట్లో పడబోతున్నాయి. అందరి అకౌంట్లో అంటే మన దీంట్లో కూడా దశల వారీగా ఉంటాయట. ముందుగా 1 ఎకరం రైతుకు, తర్వాత 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి, తర్వాత 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి, తర్వాత 4-5 ఎకరాలు ఉన్న వాళ్ళకి, ఇలా విడతల వారీగా వేస్తారట. మరి 5 ఎకరాల పైన ఉన్న రైతులకి ఎప్పుడు వేస్తారన్న దాని మీద క్లారిటీ లేదు. ఒక 5 ఎకరాల వరకు దశల వారీగా నిధులని విడుదల చేస్తారట. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్రియాశీలక ఆదేశాలు జారీ చేశారట. నిధుల సమీకరణ మీద దృష్టి పెట్టండి, కాంట్రాక్టులకి బిల్లులు ఇవ్వడం కొన్నాళ్ళు ఆపండి అనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారట ఆర్థిక శాఖ అధికారులకు. సో నిధుల సమీకరణ జరుగుతుంది. ఒక 2-3 రోజుల్లో డెసిషన్ రాబోతుంది. త్వరలో 1 ఎకరం ఉన్నటువంటి రైతులకు ముందుగా రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి. తర్వాత 2 ఎకరాల వాళ్ళకి, తర్వాత 3 ఎకరాల వాళ్ళకి, తర్వాత 4-5 ఎకరాల వాళ్ళకి అనేది ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన లీక్ వల్ల వార్తా పేపర్లో వచ్చిన వార్త. చూద్దాం ఇదైనా నిజమవుద్దా లేదా, అసలు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇంత ఆలస్యం చేయటం ఏంటి, ఇంత అలసత్వం ఏంటి? మీ కామెంట్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి.